ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం. మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం, తెప్పోత్సవంలో ఆది దంపతుల ఆహ్లాదకర అనుగ్రహం. కోలాహలంగా నేరేళ్లమ్మ తల్లి జాతర ఉత్సవం, అన్నవరం గ్రామదేవతకు భక్తుల నీరాజనం. విశ్వశ్రేయస్సు కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. అలిపిరి గోమందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తిరుచి అనంతరం ఆలయానికి స్వామి అమ్మవార్లు వేంచేసిన తర్వాత అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ మహాక్షేత్రంలో శ్రీ కామాక్షి తాయి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కామాక్షి గంగా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, క్రతువులతో శోభాయమానంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారికి పెన్నా తీరంలో తెప్పోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. ముందుగా గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం నుండి ఊరేగింపుగా పెన్నా తీరానికి తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సిద్ధంగా ఉంచిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి
రమణీయంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో వైశాఖ అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి భస్మాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన భస్మంతో భస్మాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అన్నవరం గ్రామదేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుతీరిన అమ్మవారికి జాతర ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చల్లని తల్లి సుందరమూర్తికి పట్టు వస్త్రాలు, సకల స్వర్ణాభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి నేరేళ్లమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం విజయ గణపతి దేవాలయంలో నవగ్రహ హోమం నిర్వహించారు. గణనాథుని సన్నిధిలో కొలువైన శ్రీ శని భగవానుడి జయంతిని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్టలను నిర్వహించారు. అనంతరం నవగ్రహ హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభిష్టప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగు ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాన వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పామురాయి గ్రామంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు భక్తుల ఇష్టదైవం చాముండేశ్వరి దేవికి ప్రాతకాల ఆరాధనలు, అర్చనాది పూజలను జరిపారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, స్వర్ణ, రజిత, ముత్యాల ఆభరణాలు, సుగంధ పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అందంగా అలంకరించారు. కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదివర్తి గ్రామం పెన్నా నది తీరంలో కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో రాహుస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు నాగవల్లి నాగకన్య సమేత రాహుస్వామి వార్లకు సుందరంగా అలంకరణ చేసి రక్షాబంధనం, యజ్ఞోపేత ధారణ, వస్త్ర సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణల నడుమ నాగవల్లి నాగకన్య సమేత రాహుస్వామి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పార్చనను వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. గురువారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, శనగల హారాలతో స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి సేవలో పులకితులయ్యారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామం పెన్నా నదీ తీరంలో కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు జరిగాయి. శనీశ్వర జయంతిని పురస్కరించుకుని అర్చకులు శనీశ్వరుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు భక్తులచే దోష నివారణార్థం హోమాలను నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో రామభక్త హనుమాన్ మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి చక్కటి అలంకరణతో హారతులు సమర్పించారు. అనంతరం సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఉత్సవాలను ముచ్చటైన వేదికపై సుందరంగా కొలువు తీర్చారు.
పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళవాయిద్యాల నడుమ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. వైశాఖ అమావాస్య శని భగవానుడి జయంతి. ఈ సందర్భంగా భద్రాచలంలోని వివిధ ఆలయాలలో శనీశ్వరుడికి విశేష ఆరాధనలు జరిగాయి. శనీశ్వరుడికి అర్చకులు పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు శని భగవాను అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మాస శివరాత్రి నాడు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని లలితాపీఠంలో హోమాలు జరిగాయి. ముందుగా మహాశివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గణపతి పూజ, కలశ పూజ, కంకణ ధారణ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై అర్చకులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం, మన్య సూక్తం, సర్ప సూక్తం, మేధా సూక్తం, భూసూక్తం సహితంగా కుబేర పాశుపత సంపుటీకరణతో హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు
ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తెరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 62,161 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,923 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,35,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.